పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మోక్షారోహణుడైన మన నిజదేవుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున ఈనాటి వారి పవిత్ర వాక్యాల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన పవిత్ర సువిశేష వాక్యములు మొదటి పట్టణము అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, మరియు 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు, మరియు 3వ పట్టణము లోకగారి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం నుంచి 53వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వాక్య వచనములను చూసుకుంటే దేవుడు మానవుణ్ణి ఎంత ధన్యుడిగా చేశారో మనకు అర్థం అవుతుంది. అలానే ఈనాటి సుశేష వాక్యముల యొక్క ముఖ్యాంశము, ఓ మానవుడా నీవెంత ధన్యుడవు. ఎందువలనంటే మట్టివైన నీవు మహోన్నత దేవునిచే మలచబడ్డావు, మట్టి బొమ్మ అయిన నిన్ను తన రూపిణిగా చేయబడ్డావు, తన స్వహస్తాలచే తయారు చేయబడ్డావు, వారి శ్వాససే ప్రాణం పోయబడ్డావు. అందుకే ఓ మానవుడా నీవెంత ధన్యుడవు. గాజు బొమ్మలా నిన్ను అపురూపంగా చూసుకున్నారు. శ్రమంటూ తెలియకుండా ఏదోను వనంలో నువ్వు అపురూపంగా చూసుకున్నారు. నీకు శ్రమంటూ తెలియకుండా ఏదోను వనంలో ఉన్నతంగా పెంచారు. ఓ మానవుడా, అందుకే నీవు ఎంత ధన్యుడవు. కానీ నీవే ఆ పెంపకాన్ని కాదన్నావు. నిన్ను మలచిన నీ తండ్రి దేవుని మించి ఎదగాలనుకున్నావు, ఆశకు పోయావు. నీవు దేవుణ్ణి ధిక్కరించావు. ధిక్కరించిన నిన్ను దిమ్మ తిరిగేలా శపించాలి. కానీ వారు నిన్ను శపించడానికి బదులుగా నీ పాపాన్ని క్షమిస్తానన్నారు. నిన్ను తన చెంత చేర్చుకుంటున్నారు. అందుకే మానవా నీవు ఎంత ధన్యుడవు. నీవు కావాలని నీ పాపాల వైపు పరిగెడుతూ సృష్టికర్తను కాదని సృష్టిలో ఉన్న ప్రకృతి రూపాలను కొలుస్తున్న పోనీలే పాపం అని పరలోకం నుండి తానే నీ కొరకు దిగివస్తే నీవేమో నమ్మనంటావు. ఆయననే సిలువ వేశావు, అంతటితో ఆక చంపివేశావు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నిన్ను కాపాడుకోవాలని నీ చేష్టలను చిలిపి చిన్నవాణి చేష్టలుగా భావించి నీవు పాపపు చిలిపి చేష్టలు చేస్తున్నా నిన్ను బానిస చేసిన సాతాను జయించి నీ కొరకు సిలువపై మరణిస్తూ నీ పాపములు క్షమించి సమాధి చేసిన 3వ రోజు మృత్యువును కూడా జయించి మరణము పిమ్మట జీవము గురించి తెలియని నీకు నిత్య జీవము ఒకటి ఉందని తెలుపుటకు దివి నుంచి భూమికి దిగివచ్చి మరలా భూమి నుంచి దివికి వేగిన ఈ రోజున తనకు మళ్ళీ నీవును తండ్రి వద్దకు వెళ్ళుటకు, నీకు మళ్ళీ నీ వారు వెళ్ళుటకు, ఆయనకు మళ్ళీ అనగా క్రీస్తుకు మళ్ళీ బాప్తిస్మం పొంది ఆయనకు మళ్ళీ పవిత్రాత్మను పొంది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఆయనకు మళ్ళీ తండ్రి దేవుని విధేయిస్తూ, ఆయనకు మళ్ళీ నీ తోటి వారిని ప్రేమిస్తూ, ఆయన శక్తిచే నీ అజ్ఞాన పొరలను తొలగించి ఆయన వెలుగును చవిచూచుటకు మనోవికాసమును దయచేస్తూ నిన్ను చేరవలసి ఆయన దీవెనలు ఎంత మహత్తరమైనవో, ఆయన శక్తి ఎంత అతీతమైనదో తెలుసుకుంటకు ఆయన శిరస్సుగా తిరుసభను స్థాపిస్తూ ఆయన శరీరమును సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయనిదే దైవ సంఘము. కావున ఓ మానవుడా, ఓ సహోదరి సహోదర, దైవ సంఘమైన శ్రీ సభలో చేరుటకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మమును పొందు. వారి శరీర రక్తమును స్వీకరించు. వారి వల్ల నిత్య జీవనం పొందు. ఇచ్చిన ధన్యతను అనుభవించు. తద్వారా దైవ ప్రేమను పొందు, దైవానుభూతిని ఆస్వాదించు. తదుపరి సజీవుని వలె జీవం పొంది సజీవుడివై మోక్షం చేరుటకు అర్హత పొందు. మానవా, ఓ మానవా, సహోదర, ఓ సహోదరి, నీవు ధన్యుడవని ధన్యురాలువని నిరూపించుకో. తదాస్తు. మోక్షారోహణుడు క్రీస్తు ప్రభు మనలందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ దైవ వాక్య సారాంశమును ముగించుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వేశ్వర, ఓ ఉత్థాన ప్రభు, మోక్షారోహణుడా, దయచేసి పాపులమైన మమ్ము ఈ పాపములో కొట్టిముట్టాడుతున్న మాకు మీరు అనుగ్రహించిన సజీవ జీవన విధానాన్ని గురించి తెలుసుకొని మీకు మళ్ళీ మేము
మీ ఎడల విశ్వాసం ఉంచుతూ మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మా సహోదరి సహోదరులను ప్రేమిస్తూ మీరు తండ్రి దేవుని విధేయించినట్లుగా మేము కూడా తండ్రి అయిన యెహోవా దేవుని విధేయించే అవకాశమును మాకు ప్రసాదించండి. అందుకు తగిన శక్తిని మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి ద్వారా మాకు దయచేయండి ప్రభువా. మరి ప్రత్యేకంగా ఇదిగో ఈ జూన్ మాసమును ఈనాటితో ప్రారంభిస్తున్న మేము ప్రత్యేకంగా ఈ జూన్ మాసంలో మా యొక్క దేశంలోను మా యొక్క రాష్ట్రంలోను విద్యా సంస్థలు తెరవబడతాయి. విద్యార్థులు వారి యొక్క విద్యను అభ్యసించడానికి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తూ ఉంటారు ప్రభువా. ఈ యొక్క జూన్ మాస ప్రారంభంలో మీ యొక్క దేవులను చదువుకుంటున్నటువంటి బిడ్డలందరిపైన అనుగ్రహిస్తూ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తూ విద్యా సంస్థలను దీవిస్తూ మీ కృపకు అందరినీ పాత్రలను చేయమని మా నాదుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.